మంచితనానికి మారుపేరులో ఉంది. లక్కీగా అత్తయ్య పొలికేం రాలేదు, లేదంటే అనసూయ కాదు అసూయని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయకపోయిందేంటి? మంగమ్మ రాక్షసి అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్ట్రక్ అయింది, రావట్లేదు. దీనికి కొట్టదురా. నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది. మార్చుకోండి మార్చుకోండి. దీనికి కొట్టదురా. మీరు వెళ్తే తలుపు మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం. తెరిచుండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటుంది. ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అన్నయ్య హైదరాబాద్ పిలుస్తోంది. కల్లపొడి కమింగ్. అంత ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, ముక్కజొన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిములు పింఛం కన్ను కావాలా? కొంచెం ఖర్చు చూసుకోండి బాబు. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొనుకాడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను. ఏదో చెప్తున్నారు. ఏసీ. ఏసీ. చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు, సిల్క్ తాడు, సర్వికర్రా తీసుకురారా. ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి పట్టుకోండి, పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా, పద. $25,000 మంచి టీవీ కావాలి సార్. $25,000 కావాలా, మంచిది కావాలా? రెండు కలిపి కాంబినేషన్లో కావాలండి. కుదరదు. అలా అంటే ఇలా మాస్టరు, అన్వేషించాలి. అది 50, ఇది 90. చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో, సౌండ్ తెలుస్తుంది. నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేరా. ఆనంద విహారి. ఇడి ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. మళ్ళీ కొత్త టీవీయా? అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు 2 ఎందుకురా? మీరు అప్పిచ్చి నారాయణ గారి షాప్లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పడ్డు. ఈ పిల్ల ఎవరు? నాయ కూతురు. ఈయనెవరు? పాలేరై ఉంటాడండి. అయ్యా కారెక్కండి.
మరీ గేట్ ముందు ఎక్కి గుమ్మం ముందు ఎక్కితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బుని పాలేరా ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం పెట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పోగొట్టం కాదండి, నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసి ఏం చేస్తావని పోగొరు అంటే ఈడే పల్లం వెంకన్నా. ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు? ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. నేను నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుతున్నాడు, కిందడి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే ఆడికైతే చెవే పోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆడి నోటికి లూజ్ ఎక్కువ, జారాడు. నా చేతికి స్పీడ్ ఎక్కువ, విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానోడు కొడుకనో కూతురనో అనడమే అందరికి చూస్తున్నాగా మీ వాడిని, పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే ఇలా బదలవాలి పదా. ఏంటి నాన్న నీరసంగా ఉన్నా? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్కి కేబుల్, కొట్టడానికో మీకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న ఈ పిల్ల ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. And the piston's gonna push the mucker right into the mold, and one of the guys will pour the lead. End of his ass. End of story. What if somebody screws it up? We're fucked. You got one chance, one shot at it. That's all. We'll never have time to reset it. భోజనానికి రాలేదు. You pull. భోజనానికి రాలేదు. నాకు ఆకలి కాలేదు. The ball I won't. Well, you just gotta be right about that thing not wanting to. Because if it wants out, that's how it's gonna go. Through that alcohol, through you. కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Where are you gonna be? I'll be around. Sorry. What about the others? Where are they? Pray. సారీ, ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, బాధేసి. ఎందుకు రా నిన్ను. కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చిందనా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా. తినమ్మా. ఉండోడతయ్య నీ కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో.